హలో అండి. ఈరోజు నేను సాంబ్రాణి కడ్డీలు ఇంట్లోనే తయారు చేస్తున్నాను. వాటి కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకున్నాను. చూడండి ఒకసారి. ఇది జటామాంసి, ఆవు నెయ్యి, పచ్చకర్పూరం, రోజ్ పెటల్స్, ఇవి మంచి గంధం, గుగ్గిలం, సాంబ్రాణి. ఇది కోకోనట్ ఆయిల్ అండి, ప్యూర్. ఇవి కూడా రోజ్ పెటల్స్. ఇవి ఆవు పిడకలండి, పౌడర్ చేసి పెట్టినాను. ఇప్పుడు ఇట్లా అన్ని పౌడర్ చేసి రెడీగా పెట్టుకోవాలి. నేను రోజ్ పెటల్స్ పౌడర్ 1 కప్పు తీసుకున్నా అండి. ఇప్పుడు మన అన్ని కప్స్తో తీసుకున్నాం కదా, అట్లా అన్నీ 50 గ్రామ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఒక ఆవు పిడకలు మాత్రం 3 కప్పులు తీసుకున్నాను పౌడరు. రోజ్ పెటల్స్ పౌడర్ మాత్రం 1 కప్పు తీసుకున్నాను. 100 గ్రామ్స్ కోకోనట్ ఆయిల్, 50 గ్రామ్స్ ఆవు నెయ్యి. ఇవన్నీ పౌడర్ చేసుకొని కలిపేయాలండి. ఆవు పిడకల పౌడర్ 3 కప్పులు, 1 కప్పు రోజ్ పెటల్స్, మిగతావన్నీ 50 గ్రామ్స్ తీసుకోవాలి. ఒక కోకోనట్ ఆయిల్ మాత్రం ఒక 100 గ్రామ్ తీసుకోవాలి. వీటన్నిటిని కలిపేసి నెయ్యి ఉన్న కోకోనట్ ఆయిల్ కూడా వేసి కలుపుకోవాలి. ఇవి గంగా వాటర్ అండి. గంగా వాటర్ని కొంచెం కొంచెం వేసుకుంటూ ముద్దొచ్చే వరకు కలుపుకోవాలి. మనకు సాంబ్రాణి కడ్డీలు చేయడానికి తడి లేకపోతే రావు కాబట్టి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇట్లా చేసుకోవాలి. నేను కొన్ని చేతి పైన చేసిన అండి, కొన్నేమో చిన్న పైప్ ముక్క లాంటిది తీసుకొని అందులో వేసి కూడా కొన్ని చేసినాను. సగం అట్లా సగం ఇట్లా చేసినాను, అది కూడా చూపిస్తాను మీకు. సన్నగా పొడవుగా చేసుకోవాలండి, ఇట్లా చేసుకోవాలి. అన్ని విధంగా రెడీ చేసుకోవాలి మొత్తం. చూడండి, ఇవ్వండి, ఇది చిన్న పైప్ ముక్క తీసుకొని అందులో పెడితే ఇట్లా చూడండి, అన్ని రెడీ చేసినాను. ఇవి 3 to 4 days ఎండలో ఎండబెట్టుకోవాలండి. మీకు ఒకటి వెలిగించి చూపిస్తాను. పర్ఫెక్ట్గా వచ్చినాయండి. వారానికి ఒకసారి వాడితే సరిపోతుందండి, ఎక్కువ కూడా వాడద్దు అంటున్నారు కదా. ఇల్లంతా మంచి స్మెల్ వచ్చింది, చాలా బాగున్నాయి. ఓకేనా అండి? థ్యాంక్ యూ, బాయ్.